ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ప్రజలకు వినోదాన్ని అందించేందుకు ఎగ్జిబిషన్ నిర్వహించడం ప్రశంసనీయమని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ కొనియాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వినోదాన్ని అందించేందుకు వైష్ణవి గ్రేట్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎగ్జిబిషన్ ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన పలు రకాల స్టాల్స్ ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాంత్రిక జీవనంగా మారిన ఈ రోజుల్లో ఎగ్జిబిషన్లు మానసిక ఉత్సాహం కలిగిస్తాయని చెప్పారు. నగర ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నగరవాసులకు వినోదాన్ని అందించేందుకు ఏ విధమైన లాభాపేక్ష లేకుండా వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. అలాగనే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జిబిషన్ ని వీక్షించాలని కోరారు. కేవలం 50 రూపాయలకే అన్ని స్టాల్స్ ని చూడవచ్చని, అలాగనే వినోదం అందించడానికి ఇక్కడ ఆట విడుపు కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు గోపీనాథ్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ కి వచ్చే చిన్నారుల కోసం జైంట్ వీల్, కొలంబస్, టోరాటోరా, బ్రేక్ డాన్స్, ఆట వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. మహిళల కోసం కలంకారీ ఉత్పత్తులు, కలకత్తా, జైపూర్, ఢిల్లీ, మహారాష్ట్ర చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయని వివరించారు. ఈ ఏడాది నగరవాసుల కోసం ప్రత్యేకంగా జియో సర్కస్ ఏర్పాటు చేశామని, మధ్యతరగతి వారికి కేవలం 100 రూపాయలకే ఈ సర్కస్ నగరవాసులకు కనువిందు చేస్తుందని అన్నారు. మీడియా సమావేశంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు అడప ప్రభాకర్, వెంకటేష్, నారాయణరావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎగ్జిబిషన్, ఇక్కడ సర్కస్ ని ప్రారంభం చేయటం జరిగింది. జియో సర్కస్ టీం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా ఇది సంక్రాంతి పర్వదినాలు. సంక్రాంతి మనం పెద్ద పండుగ అంటాం. 2 పండుగలన్నీ ఒక్కరోజు నిర్వహిస్తే ఈ పండుగ 3 రోజులు నిర్వహిస్తాం. భోగి, సంక్రాంతి, కనుమ. ఆ తర్వాత ముక్కనుమ కూడా అంటారు. అలా ఈ టైంలో గ్రామాల్లో పంటలు బాగా పండి పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం తీరిగ్గా ఉండే సమయం, డబ్బులు చేతి నిండా వచ్చే సమయం. ఈ సమయంలో జరిగే ఈ పండక్కి మనం ఇళ్లల్లో బంధుమిత్రులందరిని పిలుచుకోవటం, పెద్దల్ని తలుసుకోవటం, అల్లుళ్ళని పిలుచుకోవటం, పిండి వంటలు చేసుకోవటం, ఇవన్నీ చేస్తుంటాం. అలాంటి టైంలో మన కల్చర్ని ప్రతిబింబించే విధంగా పూర్వపు ఈ జియో ట్రేడ్ ఫేర్ వాళ్ళు సెలవుల్లో ప్రజలందరికి కూడా ఒక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలగజేయటం కోసం వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. ఇప్పుడే లోనకొస్తా తెలుసుకుంటే ఈ సర్కస్ అనేది ఇటీవల కనపట్లే ఎక్కడ. ఓ 15 సంవత్సరాలు అయిందంట ఇక్కడ సర్కస్ పెట్టి. ఇప్పుడు మళ్ళా వీళ్ళు సాహసంతో మంచిగా ఏర్పాటు చేశారు. ఆ సీటింగ్ అరేంజ్మెంట్ అది చూస్తే కూడా చాలా బాగుంది. ఈ ఫీట్స్ అన్ని పిల్లలకి బాగా వినోదాన్ని ఇస్తాయి. 2 విషయ పరిజ్ఞానం వస్తుంటది. కనుక వారిని ప్రజలకు ఆహ్లాదం కలిగించడం కోసం వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తున్నా. ఇంకో విషయం చెప్పారు. ఆహ్లాదం, ఆనందం కలిగించడం ప్రధానం. మాకు ఆదాయం సెకండరీగా నో లాస్ నో ప్రాఫిట్ పెట్టుకున్నామండి అని చెప్పారు. ఏమిటది అన్న. జనరల్ గా వ్యాపారం లాభానికే కదా పెట్టేది. వీళ్ళేమన్నా. నా పేరు నందివాడ గురుగోపినాథ్. మాది జియో సర్కస్ మరియు వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ యొక్క సంస్థలు ఉన్నాయి. ముందుగా పిలవగానే ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు గౌరవనీయులు పెద్దలు శ్రీ దశరథ్ జనార్దన్ గారికి, అలాగే మా ఏరియా కార్పొరేటర్ గారు దుర్గారావు గారికి మా ప్రత్యేక నమస్కారాలు. ఎగ్జిబిషన్ అనేది ప్రతి సంవత్సరంలోనే వస్తూ ఉంటాయి, సర్కస్లు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే ఈ సంక్రాంతిని బేస్ చేసుకుని ఒక కొత్త మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో జైంట్ వీల్ కానీ, బ్రేక్ డాన్స్, కొలంబస్, డ్రాగన్ ఇలా అమ్యూజ్మెంట్స్ ఏయన్నా కానీ అందరూ కూడా 100 రూపాయలు, 150 రూపాయలు, 120 రూపాయల టికెట్లు అనేది జనరల్ గా ఎగ్జిబిషన్స్ అన్ని ఉంటాయండి. అలాగే భారీ సెట్టింగ్స్ వేసేటప్పుడు కంపల్సరీగా ఎంట్రీ టికెట్ కూడా 100, 120, 150 రూపాయలు ఉంటాయి. కానీ
పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ వినోదానికి దూరం కాకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అంటే కనీసం ఐదుగురో, నలుగురో పిల్లలతో కలిపి 10 మంది దాకా అలా ఉంటారు. వాళ్ళు ఎగ్జిబిషన్‌కి వచ్చారంటే 5, 6 వేల రూపాయలు అయిపోద్దని భయపడకుండా ప్రతి ఒక్కళ్ళకి రూ. 50 మాత్రమే ఎంట్రీ టికెట్ అండి. ఎంతమంది ప్రతి ఎగ్జిబిషన్‌లో ఎంట్రీ టికెట్ రూ. 50. అలాగే జైంట్ వీల్ ఎక్కాలన్నా, బ్రేక్ డాన్స్ ఎక్కాలన్నా, చిన్న పిల్లల రైడ్స్ ఏది ఎక్కాలన్నా రూ. 50కి మించి ఏ అమ్యూజ్‌మెంట్ రైడ్ కూడా ఉండదు సార్. అదే మా ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే ఈ పండక్కి అందరికి కూడా అందుబాటులో రావాలి. అంటే 2000 ఖర్చయ్యే చోట మేము రూ. 500 ఆళ్ళకి ఖర్చయితే చాలు. మాకు కూడా లాభాలుంటాయి. కానీ మినిమమ్ లాభాలతో చాలండి. ఎక్కువ ఆశించి కూడా మేము దాన్నేమి ఏర్పాటు చేయలేదు. అలాగే జియో సర్కస్ సార్. ఈ సర్కస్ వచ్చేసి వేరే బయట అదర్ కంట్రీస్ నుంచి కాకుండా దేశీయ కళాకారులండి. మన ఇండియన్ కళాకారులు హర్యానా నుంచి, భోపాల్ నుంచి, అలాగే మన హైదరాబాద్ వాస్తవులు కొంతమంది వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కూడా నిరుపేదలే సార్. వాళ్ళందరూ కళాకారులు కూడా ఏంటంటే దాన్ని చాలా చోట్ల ప్రదర్శించారు. సో, సర్కస్ అనేది కూడా ఏంటంటే గతంలో జరిగిన సర్కస్‌లు వేరే వేరే ఊర్లో గానివ్వండి, మన విజయవాడలో కూడా కొన్ని చోట్ల పెట్టారు. ఆ సర్కస్‌లు గాని రూ. 500 టికెట్, రూ. 400, రూ. 600 ఉంటదండి. కానీ ఈ సర్కస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రూ. 100 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటది. రూ. 100 టికెట్, రూ. 200 టికెట్, వీఐపీస్ ఏదైనా ఉంటే గనుక రూ. 300 టికెట్. అది దాని స్పెషల్ కేటగరీ చైర్స్ అయి ఉంటాయి. ఇది పిల్లలకి, పెద్దలకి గానివ్వండి ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ లో లేబర్ కాలేజ్ స్టేడియం గ్రౌండ్ లో జియో వారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ మరియు సర్కస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇవాళ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టిడి జనార్దన్ గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ఏరియాకి రావడం, మా ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ సర్కస్ ను ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే సీఎం గారి తర్వాత సీఎం లాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఓపెన్ చేయడం అంటే ఎంతో ఈ యొక్క యాజమాన్యం కూడా అదృష్టం చేసుకుందని చెప్పి మనం చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క ఏరియాలో దాదాపు సర్కస్ పెట్టి 15 నుండి 20 సంవత్సరాల పైన జరుగుతుంది. ఈ ఏరియాలో సర్కస్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయాల. మరి వాళ్ళ జియో వారు సర్కస్ ని ఏర్పాటు చేయడం, ఈ యొక్క సంక్రాంతి సంబరాలని ఆనందంగా గడుపుకోవడానికి మంచి అవకాశం కల్పించిన ఈ సంస్థ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ప్రతి సర్కస్ ఎక్కడికి వెళ్ళినా కూడాను ఓన్లీ దోసుకోవడానికే ఏర్పాట్లు చేసేవారు. ఎక్కడున్నా 120 గతంలో కూడా ఇక్కడ పెట్టిన సర్కస్ లో కూడా 120, 150 రూపాయలు పెట్టి సర్కస్ ఎంట్రీ ఫీజులే పెట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసినటువంటి విధానంలో కూడా మార్పులు చేసుకొని ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి ఆనందాన్ని, వినోదాన్ని పంచాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సర్కస్ ప్లస్ ఎగ్జిబిషన్ కూడా పెట్టి ఈ సంక్రాంతికి వచ్చినటువంటి ఇతర ఊళ్ళ నుండి వచ్చినటువంటి విజయవాడకి వచ్చిన నగర ప్రజలందరూ కూడా ఆనందాన్ని కల్పించే విధంగా ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా ఈ యొక్క సంస్థకి అభినందనలు తెలియజేస్తూ ఈ సర్కస్ ని ప్రతి ఒక్కరు కూడా